అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారి సెక్రటరీ నవల చదువుకుంటున్నాము. జయంతి, సాయంత్రం అంతా వస్తున్నారు. అలా ద్రాక్ష తోటను చూడడానికి వెడదాం. సరే, రావటానికి ఇష్టమేనా? నా ఇష్టాలతో పనుందా? శేఖరం చూస్తుండిపోయాడు. జయంతి తలెత్తలేదు. పూసల బ్యాగ్ అల్లుతూ కూర్చుండిపోయింది. కొంచెం ఆగి, పోనీ ఎవరెవరు వస్తున్నారో అడగవేం అన్నాడు. కుతూహలం లేదు. ఎందుకని? వచ్చేవాళ్ళెవరో తప్పకుండా మీకు ఆప్తులై ఉంటారు కాబట్టి. అంటే నీ ఉద్దేశం? ఏం లేదు. శేఖరం ఓ అడుగు ముందుకు వేసి, పదే పదే నిన్ను మాట్లాడించాలని చూస్తున్నానని కాదు నీకీ లోకువ. అసలెందుకు చూడాలి? అందుకని బిచ్చగాన్ని విదిలించినట్టు విదిలిస్తావా? జయంతి చురుగ్గా తలెత్తి, అన్నింటికీ మీ మీద ఆధారపడిన దాన్ని నేను, యాచకురాల్ని నేను. జయంతి వాక్యం పూర్తి చేయనేలేదు. గదిలోకి వాసు తొంగి చూస్తూ, మీకోసం మినిస్టర్ గారు పిఏ వచ్చాడు అన్నాడు శేఖరాన్ని ఉద్దేశించి. వస్తున్నా, కూర్చోమను. వాసు వెళ్ళిపోయాడు. వాడి వెనకే బయటికి వెళ్ళిపోతున్న శేఖరం గుమ్మం దగ్గర ఆగి తల తిప్పి జయంతి వైపు చూస్తూ, మాటలు పెరిగిన కొద్దీ మనసులు నలగటం తప్ప ప్రయోజనం లేదు. మనిద్దరి మధ్య స్పర్ధ పుట్టించాలనుకోవటం నీ ధ్యేయంగా పెట్టుకుంటే నేను కాదనను. కానీ ఒకటి మటుకు గట్టిగా హెచ్చరిస్తున్నాను. ఎప్పటికైనా నువ్వు అందులో ఓడిపోయి లొంగిపోక తప్పదు అని వెళ్ళిపోయాడు. 4 గంటలవుతుండగా ద్రాక్ష తోట దగ్గరికి వచ్చాడు. మిగతా వాళ్ళెవరో జయంతికి తెలియదు. వాళ్ళ మటుకు 3 గంటలకే అక్కడికి వచ్చేస్తారని భోజనాల దగ్గర శేఖరం మాటల ద్వారా తెలిసింది. కొన్ని ఎకరాల మేర రాతి స్తంభాలకి అల్లిబిల్లిగా పెనవేసుకున్న పచ్చటి తోట కారులోంచి వస్తుంటే అల్లంత దూరానికే కనిపిస్తుంది. సాయంత్రం ప్రొద్దు తిరిగిపోవటంతో ఎండ చల్లబడిపోయింది. చల్లటి గాలి హాయిగా ఉంది. కారు తోట దగ్గరికి వచ్చి ఆగింది. ఆ చివర బాగా మూలకి ఇంకా చాలా ఎకరాలు ద్రాక్ష తోటకి సిద్ధం చేయబడుతున్నాయి. రోడ్డు వారగా దగ్గరగా కొద్ది దూరంలో కనిపిస్తున్న తోటలో కొంత భాగం రాజశేఖరానిది. అందులోనే పడమటి వైపుగా చిన్న కాటేజ్ ఉంది. కారులోంచి దిగగానే శేఖరం కారు ప్రక్కన పెట్టి కాటేజ్ వైపు వేలిపెట్టి చూపిస్తూ, అదిగో అక్కడున్నారు వాళ్ళు, వెళ్ళు, నేను ఇప్పుడే మేనేజర్తో మాట్లాడి వస్తాను అని సమాధానం కోసం చూడకుండా గబగబా గార్డెన్ వైపు వెళ్ళిపోయాడు. రాతి స్తంభాలకి దట్టంగా అల్లుకుపోయిన పచ్చటి తీగలతో పక్వానికొచ్చి తయారైన ద్రాక్ష గుత్తులు భారంగా వ్రేళ్లాడుతున్నాయి. వాటి దగ్గర పనిచేస్తున్న చాలామంది కూలీలు గుత్తుల్ని జాగ్రత్తగా కత్తిరించి బుట్టల్లో నింపుతున్నారు. కొంతమంది ఆడకూలీలు ఓ ప్రక్కగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తీసిన గుత్తుల్లోంచి పాడైపోయిన పళ్ళని వేరు చేస్తున్నారు. అంతా సందడిగా, కంటికి ఆహ్లాదంగా ఉంది. జయంతి మెల్లగా కాటేజ్ వైపు వచ్చింది. ముందు బంగళా పెంకున్న చిన్న వరండా ఉంది. దాని ప్రక్కన సన్నజాజి తీగ దట్టంగా అల్లుకుని ఉంది. తీగ నిండా తెల్లటి మొగ్గలు విడవటానికి తొందరపడుతున్నట్లు పిల్లగాలితో మెల్లగా ఊగుతున్నాయి. లోపల నుంచి ఎవరెవరివో మాటలు వినిపిస్తున్నాయి. ఎవరున్నారో ఏమిటో. రేఖారాణి, కరుణాకరం వాళ్ళుంటే వాళ్ళ మధ్య కూర్చుంటే మాటలు రానట్టే కాదు, అసలు పూర్తిగా మతిపోయినట్టే అనిపిస్తుంది. చివరికి ఎలా కూర్చోవాలో, ఏ విధంగా చూడాలో కూడా అర్థం కాదు. జయంతి మెల్లగా సందేహిస్తూ వరండా ఎక్కి గుమ్మంలో అడుగుపెట్టింది. లోపల వాళ్ళ కుర్చీలో డాక్టర్ గారు కూర్చుని కళ్ళద్దాలని చేతి రుమాలతో తుడుచుకుంటున్నారు. ఆయన ప్రక్కనే చిన్న స్టూలు మీద కూర్చుని ఉన్న కామేశ్వరమ్మ గారు జయంతిని చూస్తూనే, రారా, ఇదిగో సునంద, మీ స్నేహితురాలు వచ్చేసింది అన్నారు. అదే గదిలో కిటికీ దగ్గరగా నిలబడి బయటకు చూస్తున్న శివరాం వెనక్కు తిరుగుతూ, అన్యాయం సుమండి, మమ్మల్ని ఇంత ముందుగా రమ్మని ఊదరబెట్టి మీరు ఆలస్యంగా రావటం. శివరాం వాక్యం పూర్తి చేయనేలేదు. సునంద లేచి దగ్గరగా వస్తూ, లోపలికి రా అంది. జయంతి లోపలికి వచ్చి ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకుంది. అంతా తనకి కావలసిన వాళ్లే, తన ఆప్తులే. శేఖరం ఎందుకు చెప్పలేదు? అసలు చెప్పేందుకు తన అవకాశం ఇస్తేనా? బాత్రూమ్ తలుపులు తెరుచుకుని బయటికి వచ్చిన ప్రమీల జయంతిని చూస్తూ హలో అంది. కారణమేమిటో తెలియదు గాని ప్రమీల కూడా చాలా దగ్గరగా, ఆదరణగా మాట్లాడుతోంది. బహుశా కాబోయే భార్యకి శేఖరం ఏదైనా చూపించాడేమో. రాజా ఏడమ్మా అన్నారు డాక్టర్ గారు. వస్తున్నారు, అలా తోటవైపు వెళ్ళారు అంది. ఇంకా బోలెడి పూలున్నాయి, కోసుకురానా అంది ప్రమీల. దానికి ప్రత్యేకం పర్మిషన్ కావాలిటమ్మా అంది కామేశ్వరమ్మ గారు.
పూలు కొంచెం పైకి కూడా ఉన్నట్టున్నాయి. మీరు సాయం చేస్తారా? శివరాంని అడిగింది. ఓకే, కానీ పూలు కోయటం పురుష లక్షణమేనంటారా డాక్టర్ గారు? లక్షణంగా ఆడపిల్లకి సాయం చేయటం ఏదైనా పురుష లక్షణమే బాబు అన్నారు డాక్టర్ గారు. ప్రమీల, శివరాం బయటికి వెళ్లారు. జయంతి వెళ్ళి సునంద ప్రక్కన కూర్చుని కాటేజ్ పరిశీలనగా చూసింది. ఓ మాదిరి పెద్ద గది, అందులో ఓ మంచం, దాన్ని ఆనుకొని చిన్న డ్రెస్సింగ్ టేబుల్, గదిలో వాల కుర్చీగాక మరో 3 పేన్ కుర్చీలున్నాయి. మధ్యలో టీపాయ్ ఉంది. గదిని ఆనుకునే చిన్న బాత్రూమ్ ఉంది. నీకోసం కామేశ్వరమ్మ గారు ప్రత్యేకంగా ఒకటి తెచ్చారు. ఏమిటో చెప్పుకో అంది సునంద. ఏమిటది అంది జయంతి. మనసంతా వాకిట్లో శివరాం దగ్గరే ఉంది. శివరాం ప్రమీలతో కాస్త చనువుగా ఉంటాడు. కానీ ఇలాంటి సమయాల్లో, అందులో ముఖ్యంగా శేఖరం సమక్షంలో ఏం బాగుంటుంది? ఈసారి ఎప్పుడైనా అతన్ని హెచ్చరించాలి. సహృదయుడైన శివరాంకి ఇలాంటివి అంతగా తెలియవు. తనలాగే అందరూ అనుకుంటాడు. అయినా ప్రమీలకి కొంచెం బుద్ధుండాలి. అతనేం చేస్తాడు? అందరితో చనువుగా ఉండటం అనేది అతని స్వభావం. చెప్పు, ఏమిటో తెలుసా అంది సునంద. అదేదో తినేదే అమ్మాయి. వీళ్ళు పెద్ద క్యారియర్ వేసుకొచ్చారు. డాక్టర్ గారు క్లూ అందించారు. పులిహోర వెంటనే అంది జయంతి. చూసావా వాళ్ళ అమ్మాయి కష్టపడుతుందేమోనని ఎలా చెప్పారో కామేశ్వరమ్మ గారు నిష్ఠూరంగా పలికింది. ఇంతలో వాకిట్లో మాటలు వినిపించాయి. ఏయ్, నిన్న పూలన్నీ ఎవరు కోయమన్నారు? శేఖరం కంఠం. దేవుడు, ప్రమీల పెంకె సమాధానం. అలాగా, అయితే నెత్తి మీద 2 మొట్టమని నాకు కూడా చెప్పాడు. ఇంటికి వచ్చిన అతిథిని అమర్యాద చేయటం అత్యాచారం. ఓహో, అలాగా. వచ్చిన అతిథులు హద్దు మీరు ప్రవర్తిస్తే? శివరాం, నా పేరు చెప్పి 4 తగిలించు. శేఖరం లోపలికి వచ్చాడు. గదిలో సాయంకాలం నీరెండ ప్రతిఫలిస్తోంది. శేఖరం వెంటే బక్కగా పొట్టిగా ఉన్న ఒకతను ఒక పెద్ద పేపర్ పొట్లం నిండా తెచ్చి టీపాయ్ మీద పెట్టాడు. అందులో ద్రాక్ష పళ్ళున్నాయి. లేత ఆకుపచ్చ రంగులో పరిపక్వమైన లోపల రసం పల్చటి పొరలోంచి చిదిమితే చిందేట్టు కనిపిస్తోంది. 3 గంటలనే మమ్మల్ని రమ్మన్నారు. మేం టిఫిన్ కూడా తీసుకోకుండా వచ్చేశాం. నువ్వు త్వరగా వెళ్ళు, చేతులు కడుక్కురా అంది కామేశ్వరమ్మ గారు. మేం కూడా తీసుకోలేదు. 3 గంటలకు బయలుదేరాలనుకుంటుండగా ఇంతలో ఎవరో రావటంతో ఆలస్యమైపోయింది. శేఖరం బాత్రూం వైపు వెళ్ళిపోయాడు. జయంతి, ఇదిగో ఈ టవల్ తీసుకెళ్లి అబ్బాయికి ఇవ్వు, వెంట తెచ్చిన ప్లాస్టిక్ బ్యాగులోంచి తీసిస్తూ అంది కామేశ్వరమ్మ గారు. జయంతికి ఇష్టం లేకపోయినా టవల్ తీసుకుని బాత్రూంలోకి వచ్చింది. శేఖరం మొహం మీద సోప్తో కడుక్కుంటున్నాడు. తడుస్తుందేమోనని మోచేతి వరకు పైకి లాక్కున్న తెల్లటి ఫుల్ హ్యాండ్స్ షర్టులోంచి కనిపిస్తున్న చేతులు అందంగా బలంగా ఉన్నాయి. కుడి చేతి మీద పెద్ద పుట్టుమచ్చ ఉంది. అతని చేతులెప్పుడు అంత దగ్గరగా, అంత పరీక్షగా ఇంతవరకు చూడలేదు. మొహం కడుక్కోవటం పూర్తయిపోయి వెనక్కు తిరిగిన శేఖరం తువాలు పట్టుకుని నిలబడిపోయిన జయంతి వైపు క్షణంసేపు చూస్తుండిపోయాడు. అప్పుడప్పుడు అలా పరీక్షగా చూడటం అతనికి అలవాటే. జయంతి తువాలు అందించి నిశ్శబ్దంగా వెళ్ళిపోబోయింది. శేఖరం వెంటనే చేతిలోకి నీళ్లు పట్టి జయంతి మీద జల్లాడు. అనుకోకుండా నీళ్లు పడటంతో ఉలిక్కిపడింది. వెంటనే వెనక్కు తిరిగి చూసింది. చేతికి మిగిలిన నీళ్ళని జయంతి మొహం మీదకి చల్లుతూ, వచ్చిన వాళ్ళంతా నా ఆప్తులేనా అన్నాడు నవ్వుతూ. జయంతి వెంటనే ఏదో సమాధానం చెప్పబోయి ఆగి ముఖం మీద పడిన నీళ్ళని కొంగుతో తుడుచుకుంది. శేఖరం దగ్గరగా వచ్చి టవల్తో జయంతి మీద పడిన నీళ్ళని అద్దసాగాడు. వాళ్ళు చూస్తే అస్పష్టంగా అంది. చూడకపోతే పర్వాలేదా? కళ్ళల్లో కొంటెతనం మెరుస్తుండగా అడిగాడు. జయంతి చప్పున అతని చేతుల్ని తప్పించుకుని వెళ్ళిపోయింది. అదేమిటి అలా ఉన్నావే అంది సునంద ఎర్రబడిన మొహంతో బయటికి వచ్చిన జయంతిని చూస్తూ. ఎలా ఉన్నానో వెనక్కు తగ్గుతూ అంది. సునంద, కామేశ్వరమ్మ గారు మొహాలు చూసుకున్నారు. ప్రమీల పూలన్నీ కోసుకుని పమిటి చెంగు నిండా నింపుకుని లోపలికి వచ్చింది. శేఖరం బాత్రూంలోంచి వచ్చాడు. త్వరగా రండి, ఇప్పటికే ఆలస్యమైంది, కామేశ్వరమ్మ గారు ఆకులు పరుస్తూ అంది. ఇంతలో సునంద భర్త ఒకతనితో కాఫీలు పట్టించుకున్నాడు. టిఫిన్ తిని కాఫీలు తాగటం అయిన తర్వాత అంతా కలిసి ద్రాక్ష తోటలో కొద్దిసేపు తిరిగారు. ఎక్కడి వరకు తన తోటో శేఖరం గుర్తులు చూపించాడు. సాయంత్రం అయిపోవటంతో కూలీలు పని ముగించుకుని గుంపులు గుంపులుగా సందడిగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. పళ్ళు నింపిన బుట్టలన్నీ దూరంగా ఉన్న ఒక షెడ్లో పెట్టించారు. 2 రోజుల్లో అవన్నీ మార్కెట్కి వెళ్ళిపోతాయి. పొద్దు బాగా తిరిగిపోయింది. సూర్యుడు అస్తమించాడు. ఎర్రటి సంధ్యాకాంతిలో అందరూ వచ్చి కాటేజ్ ముందున్న పచ్చగడ్డిలో కూర్చున్నారు.
శివరాం మిగిలిన ద్రాక్ష పళ్ళని జేబు రుమాల్లో నింపి వెంట తెచ్చుకున్న వాటిని విప్పి అందరి మధ్య పెట్టాడు. అందరూ తలా ఒకటి తీసుకుంటున్నారు. పాపం హైదరాబాదులో ఏమున్నా లేకపోయినా ఈ అనాబ్ షాహీకి మటుకు ప్రసిద్ధి చెందింది అన్నాడు శివరాం. అందమైన ఆడపిల్లలకి కూడా అన్నారు డాక్టర్ గారు. అల్లరి చేసే అబ్బాయిలు మటుకు తక్కువ అంటారా? సునంద భర్త అన్నాడు. జయంతి, ఇందాకటి నుంచి చూస్తున్నాను, నువ్వేం మాట్లాడవేం అంది కామేశ్వరమ్మ గారు. ఏం మాట్లాడను, చేతితో పచ్చగడ్డి లాగుతూ అంది. జయంతి మనోనేత్రం ఆ రోజు శివరాంతో పిక్నిక్కి వచ్చినప్పుడు జరిగిన సంఘటనని చూస్తోంది. చూస్తుండగానే ఆకాశంలో పడమటి వైపు అలుముకున్న ఎరుపుదనం చిక్కబడి మెల్లగా అంతరించిపోయింది. మెల్లమెల్లగా ఆవరించుకున్న చీకట్లోంచి పౌర్ణమి నాడు చంద్రుడు గుండ్రంగా తూర్పు వైపు నుంచి ఆకాశంలోకి పైపైకి వస్తున్నాడు. చంద్రుడెంత బాగున్నాడో, అందమైన ఆడపిల్ల మొహంలా అన్నాడు శివరాం. ఆ ఉపమానం నేను చాలాసార్లు విన్నాను, కానీ అందులో అందమేమిటో నాకు అర్థం కాదు. ముఖం అలా అంత గుండ్రంగా సున్నా చుట్టినట్టు ఉంటే ఏం బాగుంటుంది అంది ప్రమీల. బహుశా చంద్రుడిలో గుండ్రటితనం కంటే వెలుగుని, మనోహరంగా ఉన్న కాంతిని కవులు దృష్టిలో పెట్టుకుని అని ఉంటారు అన్నాడు శేఖరం. గుండ్రంగా ఇష్టం లేకపోతే ఇంకెలా ఉండాలని మీ ఉద్దేశం అన్నాడు శివరాం. కొద్దిగా కోలగా ఉండాలి. బాగుంది, దోసకాయలా కాబోలు. శివరాం మాటలకు అందరూ నవ్వారు. ప్రమీల చేతిలో ఉన్న మట్టిగడ్డని కోపంగా శివరాం మీదికి విసిరింది. చేతనైతే మాటలతో పోట్లాడాలి, మట్టిగడ్డలతో కాదు. చొక్కా మీద పడిన మట్టిని దులిపేసుకున్నాడు శివరాం. అప్పుడప్పుడే ఆవరించుకుంటున్న చంద్రకాంతిలో శివరాం ఇంకొంచెం బక్కపలచగా బొత్తిగా కుర్రాడిలా ఉన్నాడు. అతని ప్రక్కనే మోచేతి మీద వెనక్కు వాలి పరధ్యానంగా దూరంగా చూస్తూ ఏటో ఆలోచిస్తున్నట్టున్న శేఖరం పరిపూర్ణంగా వికసించిన వ్యక్తిత్వంతో గంభీరంగా, నిండుగా, హుందాగా ఉన్నాడు. ఒక చేతి మీద అలా వెనక్కి జారగిలబడి కూర్చోవడంలో కూడా రాజసం ఉట్టిపడుతోంది. ఇలా మాటికి మాటికి తన దృష్టి అతని శరీరాకృతిని గురించి ఆలోచించటం, ఆకర్షింపబడటం చూసి జయంతికి తనంటే తనకే అసహ్యం వేసింది. తనెంత అల్పురాలు, మామూలుగా ఆలోచిస్తోంది. కొద్దిసేపైన తర్వాత ఇక లేద్దామా అన్నారు డాక్టర్ గారు దూరంగా చూస్తూ. పరధ్యాసగా ఏదో ఆలోచిస్తున్న శేఖరం ఈ మాట వినిపించుకున్నట్టు లేదు, సమాధానం చెప్పలేదు. వెళదాం, నాకు కూడా కొద్దిగా పనుంది అన్నాడు శివరాం. ప్రమీల లేచి బట్టలను అంటుకున్న మట్టి దులుపుకుంది. ఏం బాబు, శేఖరాన్ని లోకంలోకి రమ్మన్నట్టు పిలిచారు కామేశ్వరమ్మ గారు. ఆ ఆలోచనల్లోంచి తేరుకుంటున్న శేఖరం ఏమిటన్నట్టు చూశాడు. అప్పటికే సునంద భర్త కూడా లేచారు. శేఖరం చూపులు క్షణంసేపు మోకాల మీద గడ్డమాంచుకొని క్రిందికి చూస్తూ నేల మీద గీతలు గీస్తున్న జయంతి మీద నిలిచిపోయినాయి. నాకు కొంచెం ద్రాక్ష పళ్ళు కావాలి, ఇంటికి తీసుకెళ్తాను అంది ప్రమీల. ఇక్కడ తిన్నవి చాలేదా? వెంటనే శివరామ అందుకున్నాడు. నేను అడుగుతున్నది మిమ్మల్ని కాదు, తల ఎగిరేసి ప్రమీల బొంగమూతి పెట్టింది. కారులో పెట్టమని మేనేజర్కి చెప్పాను, పెట్టే ఉంటాడు. అందరూ లేస్తున్న శేఖరం ఇంకా అలాగే వెనక్కి చేతి మీద వాలి కూర్చున్నాడు. అతని ధోరణి చూస్తే ఇప్పుడిప్పుడే లేచేటట్లు లేడు. అది చూచాయిగా గ్రహించిన కామేశ్వరమ్మ గారు, శివరాం, నీ కారులో మాకు చోటు ఉందిగా అంది. అబ్బా, మళ్ళీ ఇరుక్కుని కూర్చోవాలి కాబోలు. ప్రమీల విసుగ్గా నొసలు చిట్లించింది. అలా ఏం లేదు, నా కారు పుష్పక విమానం, ఎంతమంది ఉన్నా ఇంకొకరికి చోటు మిగులుతుంది సగర్వంగా సమాధానం చెప్పాడు శివరాం. ఏడ్చింది డబ్బాల. అమ్మ శక్తికి మళ్ళీ ఇంత పెద్దగా. మాలాంటి సామాన్య మానవులకి కావాల్సింది ఇబ్బంది కలగకుండా అవసరం తీరటం. మీలాంటి గొప్ప వాళ్ళకి ఆ నాజుకుతనం, ఆడంబరం. గంభీరంగా వచ్చింది సమాధానం. పదండి పదండి. సరసం క్రింద ఉన్న సంభాషణ శృతి మించుతోందని గ్రహించిన డాక్టర్ గారు తొందర చేస్తూ దోవ తీశారు. అందరితో పాటు జయంతి తను కూడా లేవబోయింది. కానీ వెంటనే శేఖరం చేయవచ్చి జయంతి చేతి మీద పడింది. ఆగు, మనం తర్వాత వెళదాం అన్నాడు. ఎందుకు? కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగింది. కామేశ్వరమ్మ గారు, సునంద ముఖాలు చూసుకున్నారు. అప్పటికే శివరాం వాళ్ళ వెనుక డాక్టర్ గారు, సునంద భర్త వెళ్ళిపోతున్నారు. కామేశ్వరమ్మ గారు సునంద చేతిని అంటునట్టు తాకి తను కూడా బయలుదేరింది. ఆ సౌజ్ఞను అర్థం చేసుకున్న సునంద వెనక్కి తిరిగి జయంతిని వస్తా అన్నట్లు చూసి ఆవిడ వెనకే నడిచింది. నేను కూడా వాళ్ళతో వెళ్తాను. లేవబోతున్న జయంతిని చేయిజాచి వారిస్తూ, కొంచెం అయిన తర్వాత వెళదామని చెప్పలేదు అన్నాడు. ఇక్కడుండి ఇప్పుడు ఏం చేయాలి?
ఏం చేయనవసరం లేదు, ఇక్కడ చాలా బాగుంది, కొద్దిసేపు కూర్చుందాం అంతే. చీచీ, వాళ్ళేమనుకుంటారు? అతని చేతిని విదిలించేస్తూ తనలో తను అనుకుంటున్నట్టు అంది. ఏమనుకుంటారు? ఆశ్చర్యంగా అడిగాడు. పాపం, ఎంత అమాయకత్వం, ఏమీ తెలియదు వ్యంగ్యంగా అని విసురుగా ముఖం తిప్పేసుకుంది. శేఖరం మళ్ళీ మోచేతి మీద వెనక్కు వాలి కూర్చుంటూ, అనుకునేవాళ్ళైతే ఇదివరకే అనుకుని ఉంటారు, ఇన్నాళ్ళ నుంచి కలిసి ఉన్న తర్వాత మనం నిజంగా పవిత్రంగా ఉన్నామని చెప్పినా ఎవరూ నమ్మరు, దూరంగా చూస్తూ అన్నాడు. అవును, ఎలా నమ్ముతారు? అందులో రాజశేఖరం లాంటి వ్యక్తితో. ఇంకోరైతే కాస్తైనా నమ్మే అవకాశం ఉంటుంది. ఆ మాట నాలుక చివరిదాకా వచ్చింది, కానీ బలవంతంగా నిగ్రహించుకుంది. అతని ప్రవర్తనని వేలెత్తి చూపించడానికి తనెవరు మధ్య? తనకేం అధికారం ఉంది? ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది. వాళ్ళతో వెళ్ళనివ్వకుండా ఆపేశానని కోపం వచ్చిందా? మృదువుగా అడిగాడు. జయంతి సమాధానం చెప్పలేదు. నీతో ఎప్పుడు సీరియస్గా మాట్లాడదామనుకున్నా మొట్టమొదట నీకు కోపం తెప్పించడం జరుగుతోంది. నిజంగా చాలా దురదృష్టం. అందమైన మాటలతో ఎదుటి వాళ్ళను మోసం చేయటం బాగా తెలుసు. ఇప్పుడు నేను నిన్నేం మోసం చేశాను? తొనక్కుండా అడిగాడు. ఇప్పటికి చేసింది చాలు, ఇంటికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం, కానీ వెళ్లే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పాలి, అందుకే అసలు ఆపింది. మీరు నాకిప్పుడు కొత్తగా చెప్పేందుకేముంది? చెప్పినా నేను విన్నను ఖచ్చితంగా తల తిప్పుతూ అంది. నువ్వేదైనా తలతిక్కగా మాట్లాడావంటే ఈ రాత్రికి అసలు ఇంటికి వెళ్లేదే లేదు, తెలుసా? జయంతి కళ్ళప్పగించి చూస్తుండిపోయింది. పిండారబోసినట్లున్న వెన్నెల్లో తెల్లటి బట్టల్లో పాలరాతి బొమ్మలా కూర్చున్న జయంతి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్న అసహ్యం, ఏవగింపు, భయం చూసి శేఖరం హృదయం కృంగిపోయింది. అజ్ఞాత శక్తి ఏదో అతని మనసుని తూట్లుగా పొడిచినట్టు అనిపించింది. వెంటనే తమాషాకి అన్నానని, అసలు ఇక్కడ ఉండే ఉద్దేశం తనకి లేదని చెప్పి ఇంటికెళ్ళిపోదాం రమ్మనమని లాక్కెళ్ళి కారులో కూలేయాలని గట్టిగా తోచింది. కానీ అంతలోనే పురుషత్వపు అహంకారం అడ్డొచ్చింది. జయంతి చేయి జాచి జయంతి చేతిని తన చేతిలోకి తీసుకోబోయాడు. జయంతి బలంగా విదిలించి కొట్టింది. నా మాటలు వినిపించుకోవేం? కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు. వినను, నాకు అసహ్యం. జయంతి వాక్యం పూర్తి చేయకముందే చేతిని పట్టుకుని విసురుగా దగ్గరికి లాక్కున్నాడు. యథాలాపంగా కూర్చున్న జయంతి తూలి అతని ఛాతి మీద పడి వెంటనే చివ్వున లేవబోతుండగా శేఖరం బలంగా పట్టుకుని ఆపాడు. చీచీ, నాకు అసహ్యం అని చెప్పడంలా సిగ్గులేదు. తనని కదలకుండా బంధించాడనే కోపంతో గుప్పెట్లు బిగించి అతన్ని కొట్టసాగింది. జయంతి అస్పష్టంగా అన్న అతను కుడి చేత్తో జయంతి 2 చేతులు పట్టుకుని ఆపేశాడు. ఎడం చేయి లేవకుండా నడుం చుట్టూ వేసి గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి. ఆ కళ్ళల్లో ఆ క్షణంలో కనిపించిన మాంత్రిక శక్తి ఏదో జయంతి చూపుల్ని అలాగే ఆకట్టేసుకుంది. శేఖరం కుడి చేయి మెల్లగా చేతుల్ని వదిలేసి జయంతి భుజాల చుట్టూ పడింది. ఉన్నట్టుండి అతను హఠాత్తుగా కాస్త వదులుతుంటే అందకుండా పారిపోతుందేమో, ఇక జన్మలో కనిపించదేమో అని భయపడుతున్న వాడిలా జయంతిని దగ్గరగా లాక్కుని గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు. చేతులు వదిలవటంతో బలంగా పెనుగులాడిపోయింది. కానీ అంతలో ఏమైందో జయంతికే తెలియదు. వెన్నెల్లో విద్యుత్ ఉన్నట్టు, ప్రపంచమంతా శేఖరమే అయినట్టు, ప్రకృతి స్తంభించిపోయినట్టు అనిపించింది. తనకు తెలియకుండానే 2 చేతులు అతని మెడ చుట్టూ పెనవేసుకున్నాయి. ఆ క్షణంలో జయంతిని శేఖరం దగ్గరికి లాక్కున్నాడో, శేఖరాన్ని జయంతే దగ్గరికి లాక్కుందో ఇద్దరికీ తెలియదు. శేఖరం మెల్లగా జయంతిని వదిలేశాడు. ఇంకా అతని మెడ చుట్టూ పెనవేసుకున్న చేతులు అలాగే ఉండిపోయినాయి. తను చేసిన పనేమిటో గుర్తుకు రాగానే త్రుళ్ళిపడినట్టు చేతులు లాగేసుకుంది. అతని చేయి ఈసారి మృదువుగా ఆ 2 చేతుల్ని తన చేతిలోకి తీసుకుంది. జయంతికి హఠాత్తుగా ఏడుపు ముంచుకొచ్చేసింది. శేఖరం తనని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఒంటరిగా ఆపేశాడు. ఇంటికి వెళ్ళం, ఈ రాత్రికి ఇక్కడే అని సూచించాడు. అయిపోయింది, తను లొంగిపోయింది. అతను మంచివాడు కాదని తెలిసి కూడా లొంగిపోతోంది. ఏడుస్తున్న జయంతిని దగ్గరగా తీసుకుని ఎందుకెందుకు అన్నాడు ఆదుర్దాగా. సమాధానంగా దుఃఖం ఉప్పెనలా పొంగింది. ఉష్, నెమ్మది, మేనేజర్ వాళ్ళు షెడ్లో ఉన్నారు, వింటారు, ఊరుకో సముదాయిస్తూ ఒళ్ళోకి లాక్కున్నాడు. జయంతి ఏడుపాగలేదు. కొద్దిసేపు మౌనంగానే ఉండిపోయిన శేఖరం పొడిపొడిగా ఉన్న జయంతి జుట్టులోకి వెళ్ళిపోనిస్తూ మృదువుగా, భయపడకు జయంతి, ఈ రోజుతో నా అనుమానం తీరిపోయింది. నేనింక బాధపడాల్సింది కానీ భయపడాల్సింది కానీ లేదు.
నా పట్ల నీకున్న అనుమానాలు పోయి నువ్వు నీ అంతటగా నా దగ్గరికి వచ్చే క్షణం కోసం ఎన్ని యుగాలైనా ఎదురు చూడగలను. మనం ఎన్ని రోజులు కలిసి ఉన్నా, ఎంత రెచ్చగొట్టే పరిస్థితుల్లో ఉన్నా నీ ఇష్టం లేందే ఏం జరగదు అని నా వాగ్దానం చేస్తున్నాను. సరేనా అన్నాడు. జయంతి మాట్లాడలేదు. ఏడుపు ఉధృతం తగ్గింది. అతని చేతుల్లోంచి విడిపోవాలని పెనుగులాడలేదు. నువ్వు లేచి సరిగ్గా కూర్చుంటే నేను వెళ్ళి కారు తీసుకొస్తాను. ఇంటికి వెళ్ళిపోదాం. కొద్దిసేపైన తర్వాత జయంతిని మెల్లగా లేవదీసి సరిగ్గా కూర్చోబెట్టి శేఖరం వెళ్ళిపోయాడు. అందంగా తెల్లగా ఉన్న ఆ వెన్నెట్లో నిశ్శబ్దంగా ఉన్న పరిసరాల కేసి చూస్తూ మతిపోయిన దానిలా కూర్చుండిపోయింది జయంతి. ఏమైంది? ఎటువైపు జారిపోతోంది తను? ఈ రోజుతో నా అనుమానం తీరిపోయింది. నేనింక బాధపడాల్సింది గానీ భయపడాల్సింది గానీ లేదు. మృదు గంభీరంగా ఉన్న శేఖరం స్వరం ఇంకా చెవుల్లో మారుమ్రోగుతోంది. అంటే ఏమిటతని ఉద్దేశం? దూరం నుంచి తెల్లటి బట్టల్లో ఉన్న ఒక ఆకారం ఇటువైపు రాసాగింది. ఎలా అతనికి మొహం చూపటం? కానీ దగ్గరగా వస్తున్న కొద్దీ ఆ వచ్చేది శేఖరం కాదని మేనేజర్ అని తెలిసింది. రమ్మంటున్నారు ముభావంగా అన్న అతను కాటేజ్ వైపు వెళ్ళిపోయాడు. జయంతి లేచి కారు వైపు వచ్చింది. శరీరం తేలికైనట్టు తూలుతోంది. మనసంతా ఎలాగో ఉంది. జయంతికి ఆ ప్రశాంతతని, చెట్ల మీద పక్షులు సంగీతంలో చేస్తున్న ధ్వనికి, ముఖ్యంగా మనోహరంగా ఉన్న వెన్నెలని చూస్తుంటే ఆ రాత్రికి అక్కడే ఉండిపోదాం అని శేఖరాన్ని బ్రతిమిలాడాలనిపించింది. కానీ తను వచ్చేసరికే అతను కారు స్టార్ట్ చేసి ఉంది. వచ్చి కూర్చోగానే వెంటనే కదిలింది. జయంతి మనసు కొంచెం కుదుటపరుచుకుని తిరిగి చూసే లోపలే ఆ పరిసరాలు దూరమైపోయాయి. ఇల్లు సమీపిస్తుండగా శేఖరం, నీకు చెప్పాలనుకున్నది చెప్పనే లేదు. ఈసారైనా కొంచెం ఓపిగ్గా విని జయంతి అన్నాడు. జయంతి సమాధానం చెప్పలేదు. ఏం చెబుతాడు? రేఖారాణితో తనకేం సంబంధం లేదని, ప్రేమీలను చేసుకోవాలని, ఇష్టపడటం లేదని, నువ్వు కావాలని, అంతే కదా. చెప్పాల్సినవి ఇంకేమున్నాయి? జయంతిని ఇంటి దగ్గర దింపేసిన శేఖరం కారు మళ్ళీ వెనక్కు గేటు వైపు తిప్పుతూ, నువ్వు భోంచేసి నిద్రపో, నేను క్లబ్కు వెడుతున్నా. రాత్రికి వస్తే వస్తాను, లేకపోతే లేదు అన్నాడు. జయంతి చూస్తుండగానే కారు వెళ్ళిపోయింది. జయంతి పడుకున్న తర్వాత కళ్ళ ముందు ఆ వెన్నెల, ఆ ప్రశాంతతలో శేఖరం మాటలు అవే గుర్తుకు రాసాగాయి. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలతో ఇంత ఎదురు తిరిగే మనసు అతని స్పర్శలో అలా మైమర్చిపోతుందెందుకు? అతనిలో ఏదైనా అద్భుతమైన శక్తి ఉందా? లేక తనకి నిగ్రహం లేకనా? ఏదైనా ఈరోజు శేఖరం క్లబ్కు వెళ్ళిపోవటమే మంచిదైంది అనిపించింది జయంతికి. మర్నాడు కూడా అతను కనిపించలేదు. 3వ రోజు మధ్యాహ్నం అతని ఇంట్లోనే భోంచేశాడు. కానీ జయంతి అతనితో తినలేదు. అతను రమ్మని కబురు చేయలేదు. ఆ సాయంత్రం జయంతి అల్లిన ప్లాస్టిక్ బ్యాగ్ పట్టుకెళ్ళడానికి సునంద వచ్చింది. శేఖరం బయట నుంచి వచ్చాడు. సునందని చూసి వచ్చి కూర్చుని మాట్లాడాడు. చాలా మామూలుగా, అసలేం జరగనట్టు. జయంతికి ఆశ్చర్యం అనిపించింది. అంతసేపు కూర్చున్నా ఒక్కసారి కూడా జయంతి వైపు చూడలేదు. ఇద్దరి కళ్ళు కలుసుకోలేదు. జరిగిన దానికి పశ్చాత్తాపడుతున్నాడా అనిపించింది జయంతికి. గదిలో కూర్చుని పుస్తకం చదువుకుంటోంది జయంతి. అయ్యగారి ప్యాంటు జేబులో ఈ కాగితాలున్నాయట, చాకలి తీసిచ్చాడు, ఇవిగో అంటూ వాసు తెచ్చి ఇచ్చాడు. ఏవో 2-3 బిల్స్, ఒక ఉత్తరం ఉన్నాయి. చించి చూసిన ఉత్తరమే. జయంతి కవర్ తిప్పి చూసింది. లక్ష్మి అని ఉంది. లక్ష్మి ఎవరు? లక్ష్మి అనే ఆవిడ గురించి శేఖరం నోటి నుండి ఎప్పుడు తను వినలేదే. వద్దనుకుంటూనే ఉత్తరం తీసి చూసింది. శేఖరం, నీ ఉత్తరం అందింది. వెంటనే జవాబు వ్రాయాలని మనసులో ఆరాటం. కానీ నా సంగతి తెలుసుగా, క్షణం ఊపిరాడదు. అందుకే వెంటనే జవాబు వ్రాయలేకపోయాను. ఏమీ అనుకోకు. నీ మనసులో బాధ నాకు అర్థమైంది. ఈ విషయం సున్నితంగా నీ హృదయాన్ని చురకత్తిలా చీలుస్తుందని నేను గ్రహించాను. శేఖరం, ఎలాంటి చిక్కు సమస్యనైనా ఇట్టే విడదీసే నీ తెలివితేటలు ఏమైపోయినాయి? నీకు నేను సలహా చెప్పాలా? నన్ను అడిగితే ఒకే ఒక మాట చెబుతాను. మనసు లేని మనువులో మనిషికి మనశ్శాంతి ఉండదు. అయినా నువ్వు ఇందులో ఇంత భయపడాల్సింది నాకేం కనిపించడం లేదు. పెళ్లి చేసేసుకో. తర్వాత నీ కాళ్ళకి చుట్టుకున్న బంధాలు వాటంతట అవే విడిపోతాయి. ఒకళ్ళ పట్ల జాలితో నీ జీవితం నాశనం చేసుకుంటావా? అలాంటి పిచ్చి పని ఎప్పుడూ చేయకు. అంతకంటే వెర్రితనం ఇంకోటి ఉండదని హెచ్చరిస్తున్నాను.
వెంటనే వివాహం చేసేసుకో, పరిస్థితులు అవే చక్కబడతాయి, వ్యక్తులు వాళ్లే సర్దుకుంటారు, మనసులు అవే కలుస్తాయి. ఉంటాను. ఆశీర్వచనములతో లక్ష్మి. ఉత్తరం 10-15 సార్లు చదివినా జయంతికి విషయం బోధపడలేదు. రాజశేఖరం పెళ్లి చేసుకోవడానికి ఎందుకు జంకుతున్నాడు? ఎవరు అతని కాళ్ళు పెనవేసుకున్న బంధం? ఎవరిని చూసి జాలితో తన జీవితం నాశనం చేసుకోబోతున్నాడని ఆవిడ హెచ్చరిస్తోంది. జయంతికి మెల్లమెల్లగా అర్థం కాసాగింది. మంచు తెరలు వీడిపోతున్నాయి. అసలు విషయం ఉదయిస్తున్న సూర్యుడిలా స్పష్టంగా కనిపించసాగింది. ఇంకెవరు? తనే. తను కాకపోతే ఇంకెవరు? తనకి బంధం ఉంది. ప్రస్తుతం అతను జాలిపడుతున్న వ్యక్తి తను కాకపోతే ఇంకెవరు? ఈవిడెవరో అతనికి చాలా ఆప్తురాల్లా ఉండి వెంటనే వివాహం చేసుకో అని మందలిస్తోంది. ప్రమీల గురించేనా? అయినా రాజశేఖరం ఇందులో ఇంత బాధపడాల్సిన పనేముంది? తనేమో అతని దగ్గరగా వెళ్ళాలని ప్రయత్నం చేయటం లేదుగా. ఆ రోజు ఆ వెన్నెల్లో అలా ఎందుకు మాట్లాడాలి? చీచి, తనిలా ఏదీ నిగ్రహించుకోలేకుండా ఎలా కూర్చుంటోంది? ఈ విషయాన్నైనా అతను పదే పదే చెప్పడానికి ప్రయత్నిస్తోంది. తనంత వెర్రిదైపోయింది. గ్రహింపు జ్ఞానం బొత్తిగా ఇలా శూన్యమైపోయింది ఎందుకు? జయంతి లేచి ఉత్తరాన్ని జాగ్రత్తగా శేఖరం డ్రాయర్లో పెట్టేసింది. మనసంతా హఠాత్తుగా ఒంటరిగా శూన్యంలో దిక్కులు చూడసాగింది. తను చెప్పేయాలి, తనే చెప్పాలి శేఖరానికి. అదెలా ఆలోచిస్తూ ఉండిపోయింది. 2 రోజులు గడిచిపోయినాయి. మనసులో ప్రతి క్షణం ఉత్తరం సంగతి మెదులుతూనే ఉంది. కానీ శేఖరానికి తెలియజెప్పే మార్గం దొరకటం లేదు. ఏమని చెప్పాలి? ఎలా మొదలు పెట్టాలి? ఈ ప్రశ్నలతో సతమతమవుతూనే ఉంది. ఆ రోజు శ్రావణ పౌర్ణమి, రాఖీ పండుగ. హైదరాబాద్ నుంచి ఉత్తరాది వరకు ఇదో ముఖ్యమైన పండుగ. ఈరోజు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి రాఖీ కడతారు. పరిచితులు భాయి భాయి అనుకుని పాత పగలు కూడా మర్చిపోయి రాఖీలు కట్టుకుని కౌగులించుకొని ఆ రోజు నుంచి కొత్త జీవితాలు ప్రారంభిస్తారు. పనివాళ్ళు యజమానులకి కట్టి బహుమతులు అందుకుంటారు. సునంద రాఖీ తెచ్చి జయంతి చేతికి కట్టింది. ఏమివ్వను నీకు? నా దగ్గర ఏముంది అంది. ఇదివరకే ఇచ్చేసావుగా స్వెట్టర్లవి, ఇప్పుడు ఇవ్వాలంటే నీ దగ్గర ఇంకొకటి ఉంది అంది. ఏమిటది చెప్పు ఆదుర్దాగా అడిగింది. ఇదిగో ఇది. తన బుగ్గ మీద వేలు పెట్టి జయంతి పెదవుల వైపు చూపించింది. చీపో అంది జయంతి. అంతకంటే మధురమైంది ఇంకేముంది ఈ ప్రపంచంలో? ఏమో, నాకేం తెలుస్తుంది? తెలియదని నమ్మమంటావా నన్ను? చీచి. జయంతి ఆగిపోయింది. తన నుంచి ఏదో తెలుసుకోవాలని సునంద ప్రయత్నిస్తోంది. వెంటనే ప్రసంగం మార్చేసింది. సునంద వెళ్ళిపోయింది. చేతికున్న రాఖీని చూస్తూ కూర్చున్న జయంతికి చట్టుకున్న ఓ ఆలోచన మెరిసింది. ఇది తీసుకెళ్లి అతని చేతికి కట్టి, రాఖీ పూర్తిగా సోదర సమానులైన వాళ్ళకే కడతారు ఆడవాళ్ళు. తన అభిప్రాయం చెప్పడానికి చక్కటి అవకాశం. జయంతి మెల్లగా రాఖీ చేతి నుంచి ఓడదీసి చేత్తో పట్టుకెళ్ళింది. శేఖరం ఇంట్లోనే ఉన్నాడు. ఆ రోజు సెలవు. సునంద భర్త రాలేదు. అతను ఆ గదిలోనే కూర్చుని ఏదో రాసుకుంటున్నాడు. అడుగుల చప్పుడు విని తలెత్తి ఏమిటి అన్నాడు. రాఖీ తెచ్చాను కొట్టుకునే గుండెలతో అంది. ఓహో, అయితే మీకు కట్టడానికి తెచ్చాను. అతను ఒకసారి జయంతి వైపు నిశితంగా చూసి తర్వాత వ్రాస్తున్న పేపర్లు ప్రక్కన పెట్టేసి చేతుల వెనక్కు జారిగెలబడుతూ రాఖీ ఎవరికి కడతారో తెలుసా అన్నాడు. తెలుసు. ఎవరికి? సోదర సమానమైన వాళ్ళకి. అయితే తెలిసే వచ్చావన్నమాట. జయంతి తలూపింది. శేఖరం చేయి చాచాడు కట్టమన్నట్లు. జయంతి మనసు తేలికైంది. అమ్మయ్య, ఇంత త్వరగా ఒప్పుకుంటాడనుకోలేదు. దగ్గరగా వచ్చి అతని చెయ్యి చేతిలోకి తీసుకుంది. ముందు ఇది చెప్పు, నేనంటే నీకు సోదర భావమేనా ఉంది? జయంతి క్రిందకు చూస్తుండిపోయింది. చెప్పు రెట్టించాడు. జయంతి మాట్లాడలేదు. మాట్లాడవేం? అవును అవును అని చెప్పడానికి శరీరంలో ఉన్న శక్తినంతా కూడదీసుకుంటుండగా ఇంతలో అతను జయంతి చేతిని పట్టి విసురుగా దగ్గరికి గుంజుకుంటూ ఎంత ధైర్యం నీకు అన్నాడు. బెత్తరపోయి అతని వైపు చూస్తుండిపోయింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. నిన్ను నువ్వు మోసం చేసుకోవాలనుకుంటే చేసుకో, కానీ నన్ను చేయలేవు. అది కూడా ఇదివరకైతే ఏమో చెప్పలేకపోయేవాడిని. కానీ మొన్న ద్రాక్ష తోట దగ్గర ఆ వెన్నెట్లో నువ్వేమిటో నాకు తెలిసిపోయింది అని క్షణమాగి, నేను నీకు ఒక్క సోదరుణ్ణే కాదు, తల్లి, తండ్రి, స్నేహితుడు అన్నీ చూపించే ఆగిపోయాడు.
అంతేగాని పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఆత్మవంచన చేసుకోకు. తర్వాత నీకు ఇది కూడా చెప్పాలి. ఎలా చెప్పాలా అని సతమతమవుతున్న నాకు మంచి అవకాశం ఇచ్చావు. నేను ఈ దాగుడుమూతలు ఇంకెన్ని రోజులో ఆడలేని జయంతి. త్వరలోనే నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. నిద్రలో నువ్వు భయపడి అరుస్తుంటే ప్రక్క గదిలోంచి పరిగెత్తుకు రావటం నాకు చేత కావటం లేదు. నా ప్రక్కనే నువ్వు ఉంటే చేయి చాచి దగ్గరికి తీసుకోవచ్చు. జయంతి మొహం కందగడ్డలా తయారైంది. శేఖరం ఇది గమనించి గడ్డం పట్టి పైకెత్తుతూ, భయపడకు. నాలాంటి మనిషిని భర్తగా భరించటం నీకు అసాధ్యం అనిపిస్తోందా? ప్రయత్నం చేసి చూడు. నువ్వు అనుకున్నంత భయంకరంగా ఉండదేమో. తర్వాత నీకు ఇంకోటి కూడా హామీ ఇస్తున్నాను. వివాహం నామమాత్రమే. అనుక్షణం అంగరక్షకుడిలా దగ్గరగా ఉండటం కోసం అంతే. నీ నుంచి నీ అంతట నువ్విచ్చే వరకు నేనేమీ ఆశించను. అధికారం అసలే చూపించను. ఎవరో వచ్చారని లోపలికి రాబోయిన వాసు కంగారుగా వెనక్కి తిరిగి పారిపోయాడు. శేఖరం చేతిలో ఇంకా జయంతి గడ్డం అలాగే ఉంది. వాసు వెళ్ళిపోగానే ఇద్దరు మొహాలు చూసుకున్నారు. చెప్పు, నా మీద అసహ్యం లేదని ఒకసారి అన్నావు. అది నాకు గుర్తుంది. కోపం ఉందని నాకు తెలుసు. దానికి కారణాలు కూడా నాకు తెలుసు. కానీ మన పెళ్ళైపోతే అన్నీ చక్కబడిపోతాయనే ఆశ. జయంతి కళ్ళల్లోకి వెతుకుతున్నాడు. జయంతి నుంచి సమాధానం ఏమీ రాలేదు. వస్తాను, ఎవరో వచ్చారట. మెల్లగా జయంతిని వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు. ఒంటరిగా గదిలో మిగిలిపోయిన జయంతి చిత్తరువులా నిలబడిపోయింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.